హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుందండి. అక్కడి నుంచి మీరు అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, సో ఫ్రెండ్స్, మనము కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంక్ అక్టోబర్ 2024 అయితే కనుక డిస్కస్ చేస్తున్నాము. అండ్ దిస్ వాజ్ ద లాస్ట్ సెట్ ఆఫ్ దిస్ పర్టికులర్ అక్టోబర్ సిరీస్. సో ఫాలోడ్ బై దట్ నెక్స్ట్ వి విల్ స్టార్ట్ విత్ ద నవంబర్ సిరీస్ని అయితే కనుక మనం అయితే కనుక స్టార్ట్ చేస్తామండి. Let us start the discussion. The first and foremost one, the International Day of the Girl Child is celebrated every year on October 11th. What is the theme for the International Day of Girl Child 2024 is the potential question here. Empowering the girls for a better tomorrow, girls' vision for the future, celebrating girls' achievements, breaking barriers, building futures, equality and opportunity for every girl అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చారు. ఇంటర్నేషనల్ డేస్ మీద కూడా ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్స్ అయితే కనుక అడగచ్చు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా సో ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ celebrated every year on October 11th. Celebrated every year on October 11th మనం అయితే కనుక సెలబ్రేట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక సో థీమ్ ఫర్ 2024 ఏం పెట్టారని చెప్పేసి మనకు అడుగుతుంటారు. సో థీమ్ వచ్చేసి గర్ల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి థీమ్ అయితే పెట్టడం జరిగిందండి. సో ద గర్ల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటిది సో ద థీమ్ దట్ వాజ్ ద థీమ్. ఈ యొక్క అసలు ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ అనేది సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇన్ ద ఇయర్ 2011లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వాట్ వాజ్ ద ఆన్సర్? ద ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ ఎప్పుడు సెలబ్రేట్, వాట్ వాజ్ ద థీమ్ అంటే గర్ల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఈజ్ బేసికల్లీ ద థీమ్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, విచ్ కంట్రీ ఈజ్ హోమ్ టు రఫేల్ నాడల్ బిలాంగ్ టు విచ్ పర్టికులర్ కంట్రీ అని చెప్పేసి మనకి. సో రఫేల్ నాడల్ బిలాంగ్ టు ద విచ్ కంట్రీ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ టెన్నిస్ అని అడుగుతున్నారు. సో సెర్బియా, ఫ్రాన్స్, స్పెయిన్, బెల్జియం అండ్ యాజ్ వెల్ యాజ్ ద నెదర్లాండ్స్. సో వీ హ్యావ్ ద రఫేల్ నాడల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అండి. ఎందుకని రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. సో హీ రీసెంట్లీ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద టెన్నిస్. సో టెన్నిస్ నుంచి సో హీ వాజ్ ఎ టెన్నిస్ ప్లేయర్, రిటైర్మెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద టెన్నిస్ నుంచి అయితే కనుక ఇది అయ్యారు. అండ్ హీ బిలాంగ్స్ టు విచ్ పర్టికులర్ కంట్రీ? బిలాంగ్స్ టు స్పెయిన్. సో స్పెయిన్కి సంబంధించినటువంటి పర్సన్ మనకి ఈ యొక్క రఫేల్ నాడల్. అండ్ అలాగే ఇంకా అదర్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఇంకొంతమంది కూడా రీసెంట్గా న్యూస్లో వచ్చారంటే రిటైర్డ్ ప్లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే దీపా కర్మాకర్. సో దీపా కర్మాకర్ కూడా మనకి ఏంటంటే రీసెంట్లీ సో షీ హ్యాస్ అనౌన్స్డ్ హెర్ రిటైర్మెంట్ అండ్ షీ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద త్రిపుర నుంచి మనకి ఇండియా అండ్ ఈ త్రిపుర స్టేట్కి సంబంధించి అసోసియేటెడ్ విత్ జిమ్నాస్టిక్కి సంబంధించినటువంటి పర్సన్ అనమాట దీపా కర్మాకర్. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి. సో దెన్ సెకండ్ వన్ వచ్చేసి డ్వైనే బ్రేవో. సో దట్ ఈస్ ద Dwayne Bravo is the second important personality who recently announced his retirement, and he is from the West Indies, and he announced his retirement from all the forms of cricket. So from the all forms of cricket నుంచి మనకి ఏంటంటే కనుక సో he took the retirement. So Dwayne Bravo is the second important personality. So third one వచ్చేసి Luis Suarez is the third personality who was also in the news. So he is associated with that of the national football కి సంబంధించినటువంటి personality మనకి national football. Then we have the Barinder Sran. Okay, Barinder Sran is the next important personality, and he is from that of the India international cricket. నుంచి మనకి ఏంటంటే కనుక అనౌన్స్డ్ ద రిటైర్మెంట్. నౌ సో రఫేల్ నాడల్ బిలాంగ్ టు విచ్ పర్టికులర్ కంట్రీ అంటే సో ద ఆన్సర్ వచ్చేసి స్పెయిన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. On 3rd October 2024, Prime Minister Narendra Modi's
పాపులర్ రేడియో ప్రోగ్రామ్ కాల్డ్ మన్ కీ బాత్ కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. మన్ కీ బాత్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మన్ కీ బాత్ అని చెప్పి, సో ఇట్ ఈస్ బేసికల్లీ ద రేడియో ప్రోగ్రామ్ బై దట్ ఆఫ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇది మనకి ఏంటంటే రీసెంట్లీ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ద 10 ఇయర్స్ని అయితే కనుక కంప్లీట్ చేసుకుందండి. ఆన్ ద 3rd October 2024 నాటికి 10 సంవత్సరాలు అయితే కనుక మనకైతే కంప్లీట్ చేసుకుందనమాట. అండ్ దీన్ని ఎప్పుడు మనకి ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2014. 2014లో మనకైతే కనుక స్టార్ట్ చేయబడడం జరిగింది. ఇప్పటికి మనకి ఏంటంటే కనుక 10 సంవత్సరాలు అయితే కనుక పూర్తి చేసుకుంది అది. సో త్రూ దిస్ పర్టికులర్ ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ప్లాట్ఫారం త్రూ విచ్ Prime Minister Modi connects with the people by sharing his thoughts. యొక్క థాట్స్ని షేర్ చేసుకుంటూ, సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 10 years ఇస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which state will be hosting the 38th edition of National Games scheduled from 28th January to 14th February 2025? Gujarat, Goa, Madhya Pradesh, Uttarakhand and as well as Himachal Pradesh. సో 38th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఏ స్టేట్ హోస్ట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. 38th ఎడిషన్ ఆఫ్ ద నేషనల్ గేమ్స్ మనకి ఎవరు హోస్ట్ చేస్తున్నారు అని అంటే కనుక ఇట్ విల్ బీ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళు, ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ విల్ బీ హోస్టింగ్ ద 38th ఎడిషన్. ఎన్నో ఎడిషన్ అనేది కూడా ఇంపార్టెంట్. 38th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ అనేటువంటిది హోల్డ్ చేస్తున్నారు ఫ్రమ్ 28th January to 14th February 2025. సో దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తారని కూడా అడుగుతుంటారు. ఇట్ విల్ బీ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు మనకి దీన్ని అయితే కనుక ఆర్గనైజ్ చేయడం అయితే కనుక జరుగుతుందండి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. మరి లేటెస్ట్ ఇంతకుముందు గేమ్స్ ఎప్పుడు మనకి హోస్ట్ చేశారు అంటే 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ మనం తీసుకుంటే 37th ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్ అనేటువంటిది మనకి ఎవరు హోస్ట్ చేశారంటే ఇట్ ఈస్ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ద గోవా. సో హెల్డ్ ఇన్ గోవాలో మనకైతే కనుక జరిగాయండి. అండ్ దీన్ని ఎప్పుడు మనకి అని అంటే 2023లో, సో ఇన్ ద ఇయర్ 2023. అండ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ మనకి మహారాష్ట్ర క్లెయిమ్డ్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ అరౌండ్ 228. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ అరౌండ్ 228 మెడల్స్ని మనకైతే కనుక సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క నేషనల్ గేమ్స్ని మనకి ఎవరు హోస్ట్ చేస్తారు? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు. ఫస్ట్ నేషనల్ గేమ్స్ మనకి ఎప్పుడు జరిగాయండి? ఫస్ట్ నేషనల్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1924. సో హెల్డ్ ఇన్ ద ఇయర్ 1924లో మనకి లాహోర్లో మనకైతే కనుక జరిగాయి ద ఫస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ గేమ్స్ మనకి. అండ్ దీన్ని మనకి ఏంటంటే కనుక ఒరిజినల్లీ వీటిల్ని మనకి నేషనల్ గేమ్స్ అన్నాం కదా, బట్ ఒరిజినల్లీ వీటిల్ని మనకి ఆల్ ఇండియా ఒలింపిక్ గేమ్స్, ఒరిజినల్లీ కాల్డ్ యాజ్ ఆల్ ఇండియా ఒలింపిక్ గేమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఆల్ ఇండియా ఒలింపిక్ గేమ్స్. ఎస్. So these are the important things that you are expected to know. Which state will be hosting the 38th edition of national games scheduled from this thing to this thing ante the answer vachesi manaki Uttarakhand is the answer. Moving to the next important question. Which organization has been designated as the scheme implementation agency for the innovative projects component under the PM Suryaghar Muft Bijli Yojana అని చెప్పేసి మనకు ఒక స్కీమ్ అయితే కనుక ఉందండి. సో PM ప్రధానమంత్రి ఆర్ ప్రైమ్ మినిస్టర్ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేటువంటి స్కీమ్ని అయితే కనుక మనకి తీసుకుని రావడం అయితే జరిగింది. ఈ యొక్క స్కీమ్ని అసలు ఒరిజినల్లీ మనకి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ఇట్ ఇన్ February 2024. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇన్ February 2024లో మనకైతే కనుక అప్రూవ్ అయితే కనుక చేశారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఆబ్జెక్టివ్ ఏంటి ఈ యొక్క PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అది ఏంటంటే టు ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ ద సోలార్ రూఫ్ టాప్ కెపాసిటీ యొక్క షేర్ని మనకి పెంచడానికి.
సో తీసుకొచ్చినటువంటి స్కీమ్ అండి మనకి ఇది ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. దీనికి ఇచ్చినటువంటి టోటల్ అవుట్లే మనం తీసుకుంటే కనుక టోటల్ అవుట్లే ఈజ్ అబౌట్ 75,021 crore మనకైతే కనుక దీనికైతే కనుక ఇది చేశారు. అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ టిల్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 to 27. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక NISE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ విల్ సర్వ్ యాజ్ ద స్కీమ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ సో సర్వ్ యాజ్ ద స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మనకి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ. ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సో ద నోటిఫైడ్ ద స్కీమ్ గైడ్ లైన్స్ని అయితే కనుక నోటిఫై చేశారండి. స్కీమ్ గైడ్ లైన్స్ని అయితే కనుక మనకి నోటిఫై చేయడం జరిగింది ఫర్ ద ఫర్ అబౌట్ 500 crores ఫర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ గైడ్ లైన్స్ని రీసెంట్గా మనకి తీసుకుని వచ్చారు. వాట్ వాస్ ద ఆన్సర్? సో దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Nobel Peace Prize 2024 was awarded to that of the Nihon Hidankyo organization for its efforts to achieve a world free of nuclear weapons. This organization is composed of survivors of atomic bombings and has worked tirelessly to demonstrate the importance of nuclear disarmament. So, in which country is this organization located? సో ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. నోబెల్ పీస్ ప్రైజ్ 2024 మనకైతే కనుక రీసెంట్గా మనకి ఇచ్చారు మొన్న. సో నోబెల్ పీస్ ప్రైజ్ 2024 మనకి ఎవరు కన్ఫర్ చేశారు అని అంటే కనుక దట్ ఈజ్ నిహాన్ హిదన్క్యో ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థకి ఈ యొక్క అవార్డును అయితే కనుక కన్ఫర్ చేయబడడం అయితే జరిగింది. సో బికాస్ ఆఫ్ ఇన్ రికగ్నైజింగ్ దేర్ ఎఫర్ట్స్ టు అచీవ్ ఏ వరల్డ్ ఆఫ్ free of nuclear weapons, to achieve a world free of nuclear weapons. సో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఉండకూడదు, ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ని గుర్తించి వీళ్ళకి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ 2024 అనేటువంటిది మనకు కన్ఫర్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ ఈజ్ ఏ జపనీస్ ఆర్గనైజేషన్ అండి, జపాన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ ఏ జపనీస్ ఆర్గనైజేషన్. సో జపాన్ యొక్క క్యాపిటల్ మనం తీసుకుంటే కనుక వాట్ వాస్ ద క్యాపిటల్? జపాన్ యొక్క క్యాపిటల్ ఈజ్ టోక్యో. సో క్యాపిటల్ ఈజ్ టోక్యో ఈజ్ ద క్యాపిటల్. అండ్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా మనకైతే కనుక ఎలక్ట్ అయ్యారు, షిగేరు ఇషిబా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. ఎస్, కమింగ్ టు దిస్, వాట్ వాస్ ద ఆన్సర్? The Nobel Peace Prize 2024 was awarded to the Nihon Hidankyo organization for its efforts. The answer వచ్చేసి మనకి జపాన్ is the answer. Moving to the next important one. Who has been appointed as the new chairman of Tata Trusts? సో టాటా ట్రస్ట్స్కి మనకి చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతున్నారు. టాటా ట్రస్ట్స్కి సో మనకి చైర్పర్సన్గా టాటా ట్రస్ట్ చైర్పర్సన్ ఈజ్ ద నోయల్ టాటా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సో ద చైర్పర్సన్ ఫర్ దీస్ థింగ్స్. ఎస్, దట్ వాజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సింప్లీ నోయల్ టాటా ఈజ్ ద ఆన్సర్ అండి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. World Migratory Bird Day is celebrated every year on the second Saturday of May and as well as October. This year the dates are May 11th and October 12th. What was the theme for the World Migratory Bird Day 2024? Birds connect our world, dim the lights for birds at night, protect insects, protect birds, sing, fly, soar like a bird, water, sustaining bird life. Next important question. What was the theme of World Migratory Bird Day అని అడుగుతున్నారండి. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే, మైగ్రేటరీ బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఈ యొక్క వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అనేటువంటి దాన్ని మనకైతే కనుక సో సెలబ్రేట్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ దీస్ పర్టికులర్ మైగ్రేటరీ బర్డ్స్. ప్రతి సంవత్సరం కూడా మనకి సో సెలబ్రేటెడ్ ఆన్ ద సెకండ్ సాటర్డేస్ ఆఫ్ ద మే అండ్ యాజ్ వెల్ యాజ్ అక్టోబర్.
సెకండ్ సాటర్డేస్ ఆఫ్ మే అండ్ యాజ్ వెల్ యాజ్ ద అక్టోబర్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అనేటువంటి సెలబ్రేట్ చేస్తుంటాము. అండ్ ఈ సంవత్సరం దట్ ఈస్ 2024లో మనకి ఎప్పుడెప్పుడు వచ్చాయి, మే 11th ఒకటి వచ్చిందండి, అండ్ రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక అక్టోబర్ 12th. ఈ రెండు డేట్స్ని మనం ఏంటంటే కనుక సెలబ్రేట్ చేసాం. ఆబ్జెక్టివ్ ఏంటి, టు రైజ్ ద గ్లోబల్ అవేర్నెస్ about the conservation of these particular species. So to raise awareness about the conservation of the migratory birdsని కన్జర్వ్ చేయడం గురించి మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది ఈ యొక్క ఇనిషియేటివ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ వాజ్ ద థీమ్ అని అడుగుతూ ఉంటారు. సో థీమ్ మనం తీసుకుంటే కనుక ప్రొటెక్ట్ బర్డ్స్, ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్, ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్ అనేటువంటి థీమ్ తోటి మనం అయితే కనుక సో ఈ ఇయర్ని అయితే కనుక మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడు తీసుకుని వచ్చారు అని అంటే, అసలు వే బ్యాక్ దీన్ని మనకి 2006లో ఇనిషియేటెడ్ ఇన్ ద ఇయర్ 2006లో మనకైతే కనుక ఇనిషియేట్ చేశారండి. ఎవరు, ఇనిషియేటెడ్ ఇన్ 2006 బై ద సెక్రటేరియట్. సో బై ద సెక్రటేరియట్ ఆఫ్ ద agreement on the conservation of African Eurasian migratory water birds and in collaboration with the Convention on Migratory Species. So that is the Convention on Secretariat of the Convention on Migratory Species. Convention on Migratory, సో బర్డ్స్ ఆర్ మైగ్రేటరీ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి మనకైతే కనుక సో చేయబడడం జరిగింది. వాట్ వాజ్ ద థీమ్, ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్ ఈజ్ వాట్ ఈస్ ద థీమ్. ప్రొటెక్ట్ ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ బర్డ్స్ అనేటువంటి థీమ్ తోటి మనకి ఈ యొక్క వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, Darren Acemoglu, Simon Johnson, James Robinson won the 2024 Nobel Prize in Economics for their work related to which of the following achievements? For examining the impact of economic policies on inequality, for studying the influence of education on economic development, for their work on the role of institutions in shaping the prosperity, for analyzing the effects of globalization on national economies, for exploring the relationship between culture and as well as the economic growth. So, yes, three important personalities, that is Darren Acemoglu, Simon Johnson, James Robinson, వీళ్ళ ముగ్గురికి కూడా మనకైతే కనుక ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2024 అయితే మనకి కన్ఫర్ చేయబడడం జరిగిందండి. ఎకనామిక్స్ 2024. సో ఇన్ రికగ్నైజింగ్ ఫర్ దేర్ రీసెర్చ్, దేని గురించి రీసెర్చ్ చేశారు, ఫర్ దేర్ రీసెర్చ్ ఆన్ రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద ప్రాస్పారిటీ ఆఫ్ ఎ నేషన్, ఇన్ షేపింగ్ ద ప్రాస్పారిటీ ఆఫ్ ఏ నేషన్ అండ్ ద పీపుల్ అయితే కనుక మనం చేయబడడం జరిగింది. So for this particular purpose, so they have been conferred with the Nobel Prize in the Economics 2024. So the answer వచ్చేసి ఇక్కడ for their work on the role of institutions in shaping the prosperity is the answer. Moving forward to that of the next one. Which insurance company has recently partnered with PhonePe to offer affordable firecracker related accident insurance coverage for Diwali 2024? Yes, ఒక కొత్త ఇన్సూరెన్స్ దేంతో మనకైతే కనుక వచ్చారండి. ఇట్ వాజ్ బై ద బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద ఫోన్పే ఈ యొక్క ఇనిషియేటివ్ని మనకైతే తీసుకుని రావడం జరిగింది. టు ఆఫర్ ద ఫైర్ క్రాకర్స్ రిలేటెడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. రిలేటెడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. సో వేర్ ద సమ్ ఇన్సూర్డ్ ఈజ్ అబౌట్ మనకి ఏంటంటే కనుక అరౌండ్ 25,000 రూపీస్ అయితే కనుక ఇన్సూరెన్స్ ఫర్ ఏ ప్రీమియం ఆఫ్ అబౌట్ 9 రూపీస్ అండి. సో విత్ ఏ ప్రీమియం ఆఫ్ 9 రూపీస్ తోటి మనకి ఈ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ని అయితే తీసుకుని వచ్చారు. ఇందులో మనకి ఏంటంటే కనుక హాస్పిటలైజేషన్ కవర్ అవుతుంది, హాస్పిటలైజేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి డే కేర్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది. సో డే కేర్ ట్రీట్మెంట్ అండ్ ఈవెన్ యాక్సిడెంటల్ డెత్ యాజ్ వెల్. డే కేర్ ట్రీట్మెంట్ అండ్ ద యాక్సిడెంటల్ డెత్ యాజ్ వెల్.
ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కేవలం మనకి పాలసీ హోల్డర్కి మాత్రమే. యాక్సిడెంటల్ డెత్ ఎవరికైతే తీసుకుంటారో ఈ యొక్క పాలసీ వాళ్ళకి ఏవైనా జరిగితే కనుక వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్, పాలసీ హోల్డర్కి మాత్రమే అప్లికేబుల్ అండి. దీన్ని ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే కనుక బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకైతే తీసుకుని వచ్చారు ఇన్ కొలాబరేటింగ్ విత్ దట్ ఆఫ్ ద ఫోన్పే. ఎస్, సిమిలర్లీ బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇండియన్ నేవీతో వాళ్ళతో కూడా MOU సైన్ చేసుకుని నేవల్ సివిలియన్స్కి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అవి కూడా మనకి ఏంటంటే కనుక తక్కువ ప్రీమియమ్స్ తోటి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ సి బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ఇస్ ద ఆన్సర్. సో విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ ఫోన్పే అంటే బజాజ్ అలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళ ముగ్గురికి ఈ యొక్క ఎకనామిక్స్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారు అని అంటే ఫర్ రోల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ షేపింగ్ ద ప్రాస్పెరిటీ. దెన్ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే వచ్చేసి ప్రొటెక్ట్ ద ఇన్సెక్ట్స్, ప్రొటెక్ట్ ద బర్డ్స్ అనేటువంటి థీమ్ తోటి మనకి చేశారు. దెన్ సో మనకి చైర్పర్సన్ ఫర్ ద టాటా ట్రస్ట్ దట్ ఈస్ నోయల్ టాటా హ్యాస్ బీన్ అపాయింటెడ్. నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ 2024 నిహాన్ హిదన్యోకి ఆర్గనైజేషన్ మనకి జపాన్లో ఉంది, జపనీస్ ఆర్గనైజేషన్. అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. సో విచ్ స్టేట్ విల్ బీ ద హోస్టింగ్ ద 38th edition ఆఫ్ నేషనల్ గేమ్స్ అంటే కనుక ఉత్తరాఖండ్ ఈజ్ ఆన్సర్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి పాపులర్ రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ ఫినిష్డ్ ద 10 years. రఫేల్ నాడల్ బిలాంగ్స్ టు స్పెయిన్. అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ యొక్క థీమ్ వచ్చేసి గర్ల్స్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి థీమ్ తోటి మనకి తీసుకుని రావడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ అండి.